తుపాకీల మోతలతోని తూరుపు తెల్లారాబట్టే గుట్ట పక్కన శవం చూసి గుర్తు పట్టుడు కష్టమాయే కుళ్ళిపోయిన బిడ్డల ఒళ్ళును గండు జీవలు తినుడు చూసి కాలు మీది పుట్టు మచ్చలు తెలంగాణ పల్లెలోన అయ్యో కన్నా కొడుకుల జాడలు తెలిసే తెలంగాణ జిల్లాలోన అనే పాట ఊరికనే రాయాలి వెనకట చక్కదానా రాసిరు. అదే చీకటి సూర్యుడు సినిమా. ఎందుకు వచ్చింది ఈ పాట ఇప్పుడంటే అంత్యక్రియలకు చివరి అవకాశం కూడా కలిపేయలేదంట. అంత్యక్రియలు చేసేందుకు ఆయన ఉండే నంబాల కేశవులు ఆయనతో పాటు ఇంకా ఆరుగురిని కలిపి ఇలా శవాలను కూడా ఈ ఇళ్లలోకి పంపించలేదంట. అవునా? కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు మీరు దేశం కోసం ధర్మం కోసం అంటారు, పొద్దున్న లేస్తే పొద్దుగిందాక. ఇదేనా దేశం కోసం ధర్మం కోసం? ఒసామా బిన్ లాడెన్ శవం మాయం చేసినట్టే ఉంది సంగతి. పాడైపోను ఎందుకు? వాళ్ళ శవాలను వాళ్ళకి ఇచ్చేస్తే రేపటి నాడు స్తూపాలు కట్టి వాళ్ళకి రెజెండలు పెట్టి మళ్ళా ఏది వాళ్ళకు అభిమాన సంఘాలు పెరుగుతాయి, మళ్ళీ విప్లవం అనేది మళ్ళీ మొలుచుకొస్తుందని భయంగా వస్తున్నాయి వీళ్ళకు. గిట్లా మాట్లాడితే నచ్చదు కొంతమందికి. పోలీసు వాళ్ళు చచ్చిపోతే కూడా మేము గిట్నే స్పందిస్తాం. ఎవరైనా మానవతా దృక్పథంతో ఉండాలి కదా. మానవతా దృక్పథం అనగానే గుర్తొచ్చింది. మరి వీళ్ళు ఎక్కడ పోయారు? గాలిని ఏమంటారు మన మానవ హక్కుల సంఘం వాళ్ళు. ఇప్పుడు చచ్చిపోయిన శవాలని కనీసం చివరి చూపిగా వాళ్ళ ఇంటికి కూడా పంపిస్తేందుకు మీకు మనసు ఒప్పలేదంటే ఆ టైం కల్లా ఏది కంపు కొడుతుంది, వాసన కొడుతున్నాయి, మొత్తం ఏడికాడికి శవాలు మొత్తం కుళ్ళిపోతున్నాయి, ఆగమవుతున్నాయి అని ఆ చెత్త ఈ చెత్త ఒక్కాడేసి గాజు నూనె వేసి అగ్గిపుల్లు వేసి ముట్టించారంట. మరి చచ్చిపోయిన సంగతి ఇప్పుడు దగ్గర ప్రకటించి 4-5 రోజుల కిందనే చెప్పారు. మరి చచ్చిపోయిన వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ లేచి వచ్చి తుపాయి పట్టుకొని అయితే మళ్ళీ కాల్చేయలేదు కదా. వాళ్ళ శవాన్ని వాళ్ళ ఇంటికి పంపిస్తే అయిపోవు కదా. వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తారు, అందుకోసమని వాళ్ళని చంపారు. అది ఒక భాగం. చంపినాక కూడా మీ పగ చల్లారలేదా? మరి ఇప్పుడు అందులో మీరు గెలిచిరు, ఆపరేషన్ కాగారులా గెలిచిరు, ఆ నక్సలైట్లు ఓడిపోయారు. మరి ఓడిపోయినాక చచ్చిపోయిన శవాల మీద కూడా గింత పగ ఉంటే ఎట్టపాడైతే చెప్పురి. ఇంకో మాట, ఇప్పటిదాకా నక్సలైట్లు కానీ పోలీసులు కానీ చచ్చిపోయిన దాంట్లల్లా అగ్రవర్ణాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు జర చెప్పురు ప్రజలారా. వీళ్ళ స్వార్థాల కోసం చచ్చిపోయిన పోలీసులు ఉన్నారు, వీళ్ళ స్వార్థాల కోసం చచ్చిపోయిన నక్సలైట్లు ఉన్నారు. అవునా కాదా? ఏ ఒక్క నక్సలైట్ అన్నా కానీ ఇప్పుడు నక్సలిజం మొదలైన కానించి ఇప్పటిదాకా ఒక 10 ఎకరాల భూమి కొనుక్కొని హాయిగా రాజలెక్క బతికిన నక్సలైట్ పేరు ఒక్కళ్ళు చెప్పురి. ఉండరాలు ఏడ కూడా నక్సలైట్ అంటోడు అక్రమంగా సంపాదించి రాజలెక్క బతుండ అనేది చరిత్ర లేదు. నక్సలైట్లని పోలీసులని వాళ్ళ స్వార్థాల కోసం చంపిన లీడర్లు లక్షల మంది, వేల మంది రాజలెక్క బతురని చరిత్రలు ఉన్నాయి. ఇది అబద్ధమా? గిట్లా అంటే పాడైపోను. దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకునే కొంతమంది సోదరులకు నచ్చదు పాడై. గిదే చెప్పింది ఆ ధర్మం. చచ్చిపోయినాక ఎవరిని పీనియడానికి అప్పచెప్పాలి, వాళ్ళ కర్మకాండ వాళ్ళ వాళ్ళ మతంలో ఎట్టుంటుందో ఆ రకంగా చేసుకోవాలని చెప్తారు. శవాలు ఇస్తే ఏం కావచ్చు, ఎందుకు అంత కుట్ర? వాళ్ళు ఏం చెప్పారు? శాంతి చర్చలు జరుపుదాం, ఫస్ట్ సమాజంలో ఉన్న చీడని కానీ పీడని కానీ సమాజంలో ఉన్న ఏది కొన్ని రకాలమైన శక్తులని మీరు పారదోలితే మేము తుపాకులు ఇచ్చి పెట్టి చక్కగా వచ్చి జనజీవన సమంతలో కలుస్తామని చెప్పారు వాళ్ళు క్లియర్గా. అమ్మో ఆలోచించి కలిస్తే మళ్ళీ బాగుండదు. వాళ్ళని ఎంతసేపటికి చంపాలనే ఇలా బుద్ధి ఉంది కదా. వాళ్ళని చంపేస్తేనే సకదానం, బతికుంచి వాళ్ళని తిప్పించుకొచ్చి మళ్ళీ జనజీవన సమంతలో కలిపి మళ్ళీ వాళ్ళందరికీ మళ్ళీ తల ఎకరం భూమి ఇచ్చి మళ్ళీ మీ అంతా మీరు బతుకుపోరని ఆటోలు కొనిచ్చి ట్రాక్టర్లు కొనిచ్చి పెట్టాలంటే ఇలా వల్ల కాదు కదా. ఏ ఒక్క నక్సలైట్ వల్ల కానీ ఈ భూమి పుట్టిన కాంచి ఇప్పటిదాకా పేదోళ్ళు చచ్చినట్టు ఏడనన్నా ఉన్నదా? నక్సలైటు తనకు తాను పలాని పోలీస్ ఆయన, నాకు పలాని పోలీస్ ఆయన అంటే కోపం అని కోపంగా పోయి పోలీస్ ఆయన చంపిన దాఖలాలు ఉన్నాయా? పోలీసు వాళ్ళు కూడా నక్సలైట్ ఇటు చంపాలి, ఇటు మంచోడు కాదని చంపుతారా? ప్రభుత్వం కోసం పనిచేసే క్రమం వల్లనే కదా ఇదంతా జరిగేది. ప్రభుత్వం అంటే ఎవరు? ఏమైనా అగ్రవర్ణాలలో ఉన్న డబ్బు గల్లోళ్ళ దాంట్లో ఉన్నోళ్ళు, వీళ్ళు నడిపించే ఇదొక సర్కిల్లోనే ఇళ్ళనే కదా జరిగేదంతా. పోలీసులు చచ్చినా ఇటు నక్సలైట్ చచ్చినా ఎవరు చచ్చినా కానీ బహుజనులు ఎక్కువ చచ్చిరు ప్రజలారా. అవునా కాదా? గిసోంటి మాటలు అనొద్దు. ఇసోంటి మాటలు అంటే నక్సలైట్కి సపోర్ట్ చేస్తారా మీరు అంటారు. దయచేసి ప్రజలారా, నక్సలైట్ సపోర్ట్ చేయాల్సిన పని మాకు లేదు. పోలీసులకు నక్సలైట్లకు ఎవరికైనా కానీ చనిపోయింది కదా, చనిపోయినాక కనీసం వాళ్ళ శవాన్ని ఇస్తే ఏమైంది? ఈ మానవ హక్కుల సంఘం వాళ్ళు ఎక్కడ పోయారు? ప్రతిపక్ష నాయకులు ఎక్కడ పోయారు? లేకపోతే ఇక్కడ ఉన్న ఏది తెలంగాణ గవర్నమెంట్ ఏమైంది?
ఒసామా బిన్ లాడెన్ చచ్చిపోతే గిట్ట శవాన్ని దాచిపెట్టినట్టే ఉంది. 37 మంది పైన దగ్గర 20-30 వేల మంది సైనికులను దింపారంట. అక్కడ సైన్యాన్ని దింపారు. 37 మంది పైన అంతమంది ఉంటే ఇక వత్తారిగా అసలు నిమ్మలంగా వాళ్ళు అయినా వాళ్ళు మేము లొంగిపోతామన్నా కానీ ఇచ్చిపెట్టే కాలం లేదు వీళ్ళకు. లొంగిపోతామన్నా కానీ ఇది మరి భారతదేశమా, ఇది తాలిబానా, లేకపోతే పాకిస్తానా, ఇంకా అంతగానే మించిన దేశం ఇంకేమైనా ఉందో నాకైతే అర్థమైతలేదు. గంత దారుణంగా మేము లొంగిపోతాం అన్నా కూడా చంపుతారంటే మరి ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం? నిజంగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మీకైతే మీ పిల్ల తరానికి మహా పాపం తలుతుంది. ఇది అయితే వాస్తవం. ఇది నక్సలైట్ల కోసం చెప్తున్న ముచ్చట కాదు, మానవత్వం కోసం చెప్తున్న ముచ్చట ఇది. అంతేగాని మానవత్వం మరిచి మానవత్వాన్ని మొత్తం మంటలు కలిపిరియాలా. అందుకోసమనే ఇంతమంది నక్సలైట్ని పొట్ట పెట్టుకురు. సరే నక్సలైట్ని చంపేసారు, వాళ్ళ శవాలు అలగిస్తేందుకు కూడా మీకు మనసు రాలేదంటే మరి మిమ్మల్ని మనసు రాలా ఏమనాలా ఇక నాకైతే తెలియదు. కామెంట్ రూపకంగా మీరే చెప్పాలి. ఇక ఉంటా మరి.